కూటమి నాయకులు సంవత్సరమైన సందర్భంగా సంబరాలు చేసుకుంటున్నారు. ఎటువంటి హామీలు నెరవేర్చుకుంటా అంటూ ఇటువంటి ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని సిపిఎం పార్టీగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంకి వచ్చి సంవత్సరం పూర్తయింది. ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి, కూటమి నుంచి నేతలు వారు చేసినటువంటి ఘనకార్యాల మీద పెద్ద ప్రచారం చేస్తున్నారు. కానీ సంవత్సరకాలం కూటమి పాలన చూస్తే విశాఖపట్నం ప్రజానీకానికి పెద్దగా ఒరిగిందేమి. ప్రధానంగా విశాఖ ఉక్కుని, కార్మికుల్ని రక్షిస్తాం, మేము ప్రభుత్వ రంగంలో కాపాడుతామని చెప్పని హామీ ఇచ్చారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఈరోజు విశాఖ ఉక్కుని నట్టేట ముంచే కార్యక్రమానికి ఒడిగట్టింది కొనసాగిస్తుంది. కాంట్రాక్ట్ కార్మికులు 4,000 మందిని కర్కశంగా తొలగించారు. ఒకవైపు బయట ప్రధానికాన్ని నమ్మించే దానికోసం పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికులు ఎక్కువ మంది అయిపోయి చెప్తున్నారు. పాత కార్మికులు 4,000 తొలగించి కొత్త కార్మికులు జాయిన్ చేసుకుంటున్నారు. అయినా స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కానీ, ఎంపీ భరత్ కానీ నోరు విప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నోరు విప్పే పరిస్థితి లేదు. రైల్వే జోన్ సంబంధించి 2014లో ప్రకటించారు. 11 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు కేంద్రం దానికి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. నిన్న కాక మొన్న జమ్మూలో 2025 జనవరిలో ప్రకటించారు డివిజన్ జమ్మూకు సంబంధించి. 6 నెలలు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం కావాల్సిన డిపిఆర్ కానీ, గెజిట్ నోటిఫికేషన్ కానీ, పాలనా యంత్రాంగం కానీ పరిపాలన స్టార్ట్ అయిపోయింది. జమ్మూలో 6 నెలలు జరిగితే 6 నెలలు ప్రారంభమైతే 11 సంవత్సరాలే సరే ఇక్కడ అధిగతి లేకపోతే ఈ డబుల్ ఇంజిన్ సర్కారు, కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. దీంతో పాటు కార్మిక సంక్షేమానికి సంబంధించి స్కీమ్ వర్కర్స్ ఆందోళన చేస్తే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గం చేస్తున్నాడు, ఒక అధికారి ఇవ్వండి మీకు జనపత్యాలు కల్పిస్తామని చెప్పి అన్నారు. కార్మికులు తొలగిస్తుంటే మీకు ఉపాధి నష్టం కల్పిస్తామని చెప్పి అన్నారు. అధికారులు చెప్పి చేస్తుంది ఏంటి? అదే నిర్బంధాన్ని ఉపయోగిస్తున్నారు. కార్మికులు జీతాలు పెంచడం లేదు, ఉద్యోగాన్ని తొలగిస్తున్నారు. మరోవైపు కార్మికుల త్యాగాలు చేసి సాధించినటువంటి 44 కార్మిక చట్టాల్లో 29 చట్టాలు తొలగించి 4 లేబర్ కోడ్స్గా కేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తే దాన్ని అడ్డుకోవాల్సిన పోయి, దాన్ని ఆపాల్సిన పోయి దుర్మార్గంగా మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు పూనుకుంది. 10 గంటల్ని 8 గంటల నుంచి 10 నుంచి 12 గంటలు పెంచుకోవడం కోసం అవకాశం ఇచ్చింది. కార్మికులు ఎత్తులేడుగా తొలగిస్తూ ఉంది. కానీ చేసిందే చెప్పింది ఏంటి, ఆచరణ చేస్తుంది ఏంటని చెప్పని మేము కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మాకు అధికారం ఇవ్వండి, విలువ ఆధార పనిని మేము తగ్గిస్తాం, రద్దు చేస్తామని చెప్పి అన్నారు. అధికారం ఇచ్చారు ప్రజానీకం. అదే విలువ ఆధార పనిని ఈరోజు అమలు చేస్తున్నారు. సంవత్సరాలు 15% చొప్పున పెంచుకుపోతున్నారు. మరో 12,000 మందికి మళ్ళీ రీసర్వే పేరు మీద 20% మళ్ళీ భారం చేయబోతా ఉన్నారు. ఈ విషయంలో మీరు ఇచ్చిన వాగ్దానం భిన్నంగా వ్యవహారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి స్మార్ట్ మీటర్లు పెట్టి ప్రజలు దోచుకుంటున్నాడు. ఆ స్మార్ట్ మీటర్లు భద్రపడాలని చెప్పి లోకేష్ పిలిపించారు ప్రతిపక్షం ఉండేటప్పుడు. అదనపు ఛార్జీల పేరు మీద భారీ ఛార్జీలు వేస్తున్నారు, మీరు రద్దు చేస్తామని ప్రకటించారు. కానీ మీరు చేస్తుంది ఏంటి? అయ్యే స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు, అయ్యే అదనపు ఛార్జీల్ని ఈ కూటమి ప్రభుత్వం కూడా వసూలు చేయడం కోసం కోరుకుంది. పేదల ఇళ్ల విషయం మీద మాకు అధికారం ఉంటే టిట్కో ఇల్లు వెంటనే మేము ప్రధానికానికి అందిస్తాం, 2 సెంట్లు భూమి ఇస్తామని చెప్పి అన్నారు. సంవత్సరం అయింది, వాటికి అధిగతి లేని పరిస్థితి. అలాగే జీవో 30 ప్రకారంగా ఇల్లు లేని పేదలకి, ఇల్లు పట్టాలు లేనటువంటి పేదలకి పట్టాలు ఇస్తామని చెప్పి అన్నారు. ఇది మంచిదే, జీవో 30 విడుదల చేశారు. కానీ ఆచరణ చేస్తుంది ఏంటి? ఈ పట్టాలు ఇవ్వడానికి కొర్రీలు పెడుతున్నారు. గతంలో అయితే కొర్రీలు పెట్టి ఇప్పుడు అదే కొర్రీలు పెడుతున్నారు. ట్యాంకులని, చెరువులని ఇలా డాటాకాలు పెడుతున్నారు. విశాఖపట్నంలో ఇంకా నగరంలో చెరువులు, ట్యాంకులు ఎక్కడ ఉన్నాయండి? ఈ ప్రజానీకం అంతా కూడా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు నివాసం ఉంటున్నారు, పనులు కడుతున్నారు, మరో సదుపాయాలు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు అయ్యే కొర్రీలు పెట్టి